హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను మీతో ట్రావెల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, మేమైతే రెడీ అయిపోయి కార్లో అయితే ఉన్నాం కదా. అండ్ ఇంటి దగ్గర అయితే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నామండి. అండ్ ఈ వీడియో చేసిన రోజు మాది 11th మ్యారేజ్ యానివర్సరీ. నేను ఆ రోజు పోస్ట్ కూడా పెట్టున్నానండి. సండే రోజు అయితే మా 11th మ్యారేజ్ యానివర్సరీ. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 11th ఇయర్లోకి మేమైతే అడుగు పెట్టేశామన్నమాట. అసలు 10 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి. అంత ఫాస్ట్గా జరిగిపోయింది. పెళ్ళైన 1 ఇయర్‌కే మోక్ష అయితే పుట్టేసింది. అండ్ తర్వాత స్నేహ, వీళ్ళ స్కూల్స్, వీళ్ళతోనే మాకంతా 10 ఇయర్స్ కూడా మంచిగా అయితే గడిచిపోయిందనమాట. అండ్ మేమైతే ఎవ్రీ మ్యారేజ్ యానివర్సరీకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటామండి. అంటే తిరుమలకైతే కుదరదు, కానీ ఇక్కడ కింద ఉంటాయి కదా టెంపుల్స్. సో ఆ టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాము. అండ్ శ్రీనివాస మంగాపురంకి అయితే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము. అక్కడ కుదరకపోతే నారాయణవనంకి అయితే వెళ్ళే వాళ్ళం అనమాట. అండ్ ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు కూడా మేమైతే కళ్యాణోత్సవం కూడా శ్రీనివాస మంగాపురంలోనే జరిగిందనమాట. చాలా బాగుంది. అండ్ తర్వాత కళ్యాణోత్సవం చేపిద్దాము అనుకుంటే అస్సలు కుదరట్లేదు. 2 టైమ్స్ అయితే చేయించాము. ఒక్కసారి శ్రీనివాస మంగాపురం అండ్ తర్వాత తిరుమలలో అయితే చేశాము. అండ్ తర్వాత పిల్లలు వీళ్ళు ఉండడం వల్ల అస్సలు టైం కుదరట్లేదు. అండ్ అలాగే అన్ని హవర్స్ కూర్చోవాలి అంటే వీళ్ళు కూడా ఉండరు కదా అండి. సో అందుకని అస్సలు కుదరట్లేదు. సో ఈసారి కూడా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాం కదా, మార్నింగ్ వీళ్ళైతే ఏం తినలేదు. పిల్లలు కదా ఉండలేరు. అండ్ అలాగే టైం కూడా చాలా అయితే తీసుకుంటుందండి ఆ టెంపుల్కి వెళ్ళడానికి. సో అందుకని చెప్పి మేమైతే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ నేను ఏ టెంపుల్కి వెళ్తున్నాము అని అయితే చెప్పకుండా అన్నీ అయితే చెప్తూ ఉన్నాను కదా అండి. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కే మనమైతే వెళ్తూ ఉన్నాము. కాకపోతే నియర్ బై కాకుండా పలమనేరు దగ్గర కీళ్ళపట్ల అనే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి. సో అక్కడికైతే మనము వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ టెంపుల్ని అయితే కోనేటి రాయల టెంపుల్ అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏనండి. సేమ్ అప్లాయిగుంట, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటారండి. చాలా పెద్ద విగ్రహం అనమాట. అండ్ ఇక్కడికి వెళ్ళటానికి మనమైతే ఇక్కడ చిత్తూరు హైవే ఉంది కదా, సో అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఎండ అండి. మేము స్టార్ట్ అయ్యింది కూడా 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ టిఫిన్ అంతా తినేసి మళ్ళీ వెళ్ళేటప్పటికి మాకైతే మేము టెంపుల్ రీచ్ అయ్యేటప్పటికి 10:30 అయితే అయిపోయిందండి. బికాజ్ మన తిరుపతి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళటానికి 120 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్. అండ్ టైం కూడా 2 hours అయితే తీసుకుంటుంది. అండ్ మధ్యలో ఆపుతూ వెళ్తూ ఉండడం వల్ల మాకు 2.5 hour టైం అయితే తీసేసుకునిందండి. అండ్ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 o'clock నుంచి 12 o'clock దాకా ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేసి ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock దాకా ఉంటుందండి. అంటే వీక్ డేస్. వీకెండ్స్ అయితే మార్నింగ్ 6కి ఓపెన్ చేశారంటే ఈవినింగ్ 8 o'clock దాకా కూడా ఉంటుందంట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ టైం అయితే ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోండి. అండ్ మేమైతే ఇక్కడ హైవేలో వెళ్తూ ఉన్నాం కదా, బటర్ఫ్లైస్ అయితే కార్కి ఎన్ని టచ్ అయ్యాయో అండి. ఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి హైవే మీద అంతా. అండ్ అలాగే కొన్ని బటర్ఫ్లైస్ అయితే వెహికల్స్కి టచ్ అయిపోయి ఫోర్స్లో చనిపోయి కింద కూడా రోడ్డు మీద అంతా కూడా పడిపోయిందన్నమాట. సో చాలా పాపం అనిపించింది. బట్ బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయండి. అంటే ఈ సీజన్లో ఏమైనా మంచిగా వస్తూ ఉంటాయేమో బటర్ఫ్లైస్. సో మాకైతే చాలా కనిపించాయి డిఫరెంట్ కలర్స్లో. చాలా బాగుండిందనమాట. అండ్ ఇక్కడ మేము ఈత పండ్లు కొనుక్కున్నాం కదా అండి. టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు ఈత పండ్లు అయితే కనిపించింది. సో చాలా ఫ్రెష్గా ఉంది చంద్రగిరిలో. సో అక్కడైతే తీసుకొని కార్లో వెళ్తూ అయితే తింటూ ఉన్నాము. అండ్ నాకైతే చాలా ఇష్టం అండి ఈత పండ్లు. అండ్ అలాగే మోక్ష అంత ఇంట్రెస్ట్గా తినదు
కానీ స్నేహ అయితే నేను ఏ పండ్లు తింటానో అవన్నీ చాలా మంచిగా తింటూ ఉంటుందన్నమాట. అండ్ స్నేహ కూడా ఫస్ట్ టైం అయితే ఈత పండ్లు కూడా చూసింది. సో తీసుకొని తింటూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ మనం తిరుపతి నుంచి ఇక్కడ పలంనేరుకి వెళ్ళేటప్పుడు 2 టోల్ గేట్స్ అయితే టచ్ అవుతాయండి. ఒకటి గాదంకి, ఇంకొకటి వచ్చి మహాసముద్రం టోల్ గేట్ అయితే టచ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ పలంనేరు దగ్గరికి అయితే వచ్చేసి ఉన్నామన్నమాట. ఇంకా కొంచెం డిస్టెన్స్లోనే మనమైతే టెంపుల్కి వెళ్ళిపోతాము. అండ్ అలాగే మొగిలి ఉంది కదండి, మొగిలి టెంపుల్కి కూడా కొంచెం క్రాస్ చేసుకొని ముందుకైతే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఎక్స్ప్రెస్ హైవే అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. అండ్ వితిన్ 1 ఇయర్ లోపే బెంగళూరు టు చెన్నై అయితే ఎక్స్ప్రెస్ హైవే అయితే ఓపెన్ అయిపోతుంది. చాలా అయితే బాగుందండి. అంటే చాలా మంచి డెవలప్మెంట్ అయితే అవుతూ ఉందన్నమాట రోడ్స్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూసారా, ఇదైతే ఘాట్ రోడ్ కదా, సో వెహికల్స్ అన్నీ అయితే స్లోగా వెళ్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎలిఫెంట్స్ కూడా ఇక్కడ క్రాసింగ్ అని చెప్పారు. అంటే మార్నింగ్స్ నైట్స్ ఆ టైంలో అయితే ఎలిఫెంట్స్ అవన్నీ అయితే వెళ్తూ క్రాస్ చేస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ అటు హైవే నుంచి మనమైతే యూటర్న్ తీసేసుకొని లెఫ్ట్కి అయితే నెక్స్ట్ ఆ లెఫ్ట్ దగ్గర నుంచి మనమైతే లోపలికి వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. అండ్ విలేజెస్ నుంచి వెళ్తూ ఉన్నాము. చాలా బాగుందండి. ఫుల్ అయితే మ్యాంగో క్రాప్ అంతా ఉంది. మ్యాంగో ట్రీస్ అయితే ఫుల్గా ఉన్నాయి. అండ్ అలాగే తోతాపురి అరటి మామిడికాయలు ఉంటాయి కదా, సో అవన్నీ అయితే ఫుల్గా ఉందన్నమాట. చెట్టు నిండా ఉంది. అండ్ ఇదైతే సింగిల్ రోడ్ అండి. అటు వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో చాలా మెల్లగా అయితే వెళ్ళాలి. అండ్ అలాగే విలేజెస్ కదా, చాలా బాగుందన్నమాట ఈ ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ నేచర్ కూడా చాలా బాగుందండి. చాలా చల్లగా ఉన్నింది. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఇదొకటి కనిపించింది, ట్రాక్టర్ పురుగుల మందు కొట్టడానికి అయితే వెళ్తూ ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే చాలా బాగుందండి, ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ. అండ్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ మేమైతే రాలేదు. ఈ టెంపుల్ కోసం అని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చున్నాము. అండ్ ఇటు సైడ్ ఎవరైనా ఉంటే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. మీకు ఈ టెంపుల్ తెలిసినట్లయితే కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ విలేజ్ ఎన్విరాన్మెంట్కి వచ్చాము అంటే ఎక్కడ చూసినా ట్రీస్, ప్లాంట్స్ అండ్ అలాగే ఆవులు, ఇవన్నీ చాలా బాగుంటుంది కదా అండి. సో అలా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ అయితే పెట్టేసుకొని కార్లో మేము ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ పిల్లలైతే మార్నింగే లేచేసారనమాట. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే లేపేశాను వీళ్ళని. బట్ కానీ వాళ్ళైతే అస్సలు పడుకోలేదన్నమాట. పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ అయితే వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ అంతా చూస్తూ ఉన్నారా, ఇదంతా మామిడి చెట్లేనండి. అండ్ మన చిత్తూరు, పలంనేరు ఇటు సైడ్ అంతా కూడా ఇదే కదా, ఎక్కువ అయితే మ్యాంగోస్ ఇవి పండిస్తూ ఉంటారు కదా. సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాము. హైవే తర్వాత నుంచి ఇలా విలేజెస్లోకి అయితే మనము ఒక 20 కిలోమీటర్స్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకున్నారంటే చాలా ఈజీగా అయితే రూట్ అంతా వచ్చేస్తుందండి. అండ్ అలాగే రోడ్ సైడ్లో కూడా బోర్డ్స్ అవి పెట్టున్నారు టెంపుల్కి. అండ్ ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మేమైతే గూగుల్ మ్యాప్స్ అయితే ఆన్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట, ఇటు సైడ్ ఈ టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పారంట. సరే అని చెప్పి మేమైతే ఈసారి చూద్దాము టెంపుల్ ఎలా ఉంటుంది. అండ్ ఎప్పుడు చూడని టెంపుల్ కదా, అండ్ నేను చూస్తూ మీకు చూపించచ్చు అన్న ఉద్దేశంతో మేమైతే వచ్చేసామన్నమాట. సో టెంపుల్కి అయితే మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరలో అయితే ఉన్నాము. మాకైతే మ్యారేజ్ డే రోజు ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటామన్నమాట. మాకు చాలా ఇష్టము. నాకన్నా మా ఆయనకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. సో బర్త్డేస్కి అలా వెళ్ళకపోయినా మ్యారేజ్ డేకి మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే తీసుకొని వచ్చేస్తారు. అండ్ నారాయణవనంకి కూడా వెళ్ళున్నాం అనమాట. అండ్ 2-3 ఇయర్స్ అయితే అయిపోయిందండి నారాయణవనం టెంపుల్కి అయితే వెళ్ళాము మ్యారేజ్ డే అప్పుడు. రిమైనింగ్ టైంలో మ్యాక్సిమం అయితే శ్రీనివాస మంగాపురంకే వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మనమైతే దగ్గరగా ఉన్నామన్నమాట గుడికి. నాకైతే మేము ఉండేది తిరుపతిలోనే అయినా కూడా మాకు ఇలాగా విలేజెస్ ఇటు సైడ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ చాలా రిలాక్సింగ్ ఫీల్ కూడా వస్తుందన్నమాట ఇటు సైడ్కి వస్తే. అండ్ అలాగే
టెంపుల్ కదా, చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది టెంపుల్లోకి మనం అడుగు పెట్టామంటే. అండ్ నాకు ఇలా నేచర్కి దగ్గరగా ఉండి ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. నాకే కాదు, మా పిల్లలకి కూడా చాలా ఇష్టము. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఫోర్ వాల్స్ మధ్యలోనే ఉంటూ ఉంటాం కదా, బయట ఎన్విరాన్మెంట్ కానీ ఇలా నేచర్ దగ్గర కానీ ఇలా ట్రీస్ ప్లాంట్స్ వీటి దగ్గర అయితే చాలా దూరంగా ఉంటాం కదా. సో ఇలా వచ్చినప్పుడు వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. చాలా ఇష్టం అన్నమాట వీళ్ళకైతే. అండ్ మీరు ఎప్పుడైనా టెంపుల్‌కి రావాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంకా ఎర్లీ మార్నింగ్స్ అయితే వచ్చేసేయండి. ఎందుకు అంటే ఇటు సైడ్ ఈ నేచర్‌నంతా మార్నింగ్ టైంలో చూసారంటే ఇంకా చాలా బావుంటుంది. సో, ఇలా ఎంజాయ్ చేసుకుంటూ టెంపుల్‌కైతే వెళ్ళిపోవచ్చు. అండ్ మార్నింగ్ వెళ్తే టెంపుల్‌లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో, మీరెవరైనా రావాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైమ్స్‌లో అయితే వచ్చేసేయండి. అండ్ తిరుపతి వాళ్ళకైతే జస్ట్ 2 అవర్స్‌లో అయితే వచ్చేయొచ్చు. సో, చాలా దగ్గరండి. అండ్ బెంగుళూరు నుంచి రావాలనుకున్నా కూడా 144 కిలోమీటర్సే. బట్ వాళ్ళకి ట్రాఫిక్ వల్ల కొంచెం ఎక్స్ట్రా టైం అయితే పడుతుందనుకుంటానండి. అండ్ ఈ టెంపుల్‌కి వచ్చినప్పుడు మొగిలిలో శివాలయం కూడా ఉంది కదా. సో, ఆ టెంపుల్ కూడా చాలా దగ్గరనమాట. సో, ఈ 2 టెంపుల్స్‌ని కవర్ అయ్యేలాగా టైమింగ్ అయితే చెక్ చేసుకొని వచ్చేసేయండి. సో దట్ 2 టెంపుల్స్ కవర్ చేసేసుకొని మీరైతే వెళ్ళిపోవచ్చనమాట. చాలా బావుంటుందండి మొగిలి టెంపుల్ కూడా. కానీ నేనైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు. అండ్ ఈసారి ప్లాన్ చేసుకోవాలి. మేము ఈ టెంపుల్‌కి వెళ్ళి, ఆ టెంపుల్‌కి వెళ్ళేటప్పటికి టైమింగ్ అయితే అయిపోయింది. సో, ఒక్క టెంపుల్‌కి మాత్రమే వెళ్ళాము. అందుకనే చెప్తూ ఉన్నాను. ఎవరైనా ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేసారంటే 2 టెంపుల్స్ కూడా కవర్ చేసేసుకోవచ్చు. అండ్ మనమైతే ఇక్కడ టెంపుల్‌కి దగ్గరకైతే వచ్చేసామండి. సో, చూస్తూ ఉన్నారా, ఇక్కడైతే చాలా మంచిగా హౌసెస్ అంతా కూడా చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేసున్నారు. మాక్సిమం ఇక్కడ ఉండే వాళ్ళంతా బెంగుళూరులో సెటిల్ అయ్యి ఉంటారంట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళైతే ఇక్కడ ఉంటారు అనైతే అంటూ ఉన్నారు. అండ్ బెంగుళూరు కూడా చాలా దగ్గర కదా ఇక్కడ నుంచి. సో, అందరూ అయితే ఆల్మోస్ట్ బెంగుళూరులో సెటిల్డ్ అయిపోయి ఉంటారనమాట. అండ్ ఇక్కడ టెంపుల్‌కి వెళ్ళడానికి ఇలాగ సందుల్లో నుంచి అయితే వెళ్ళాలి. అండ్ ఇలా స్ట్రెయిట్ వెళ్ళిపోతే మనకైతే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. అండ్ చిన్న చిన్న స్ట్రీట్స్ అయితే ఉన్నాయి. సో, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ అందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారా, జనాలు బయటే కనిపిస్తూ ఉన్నారు. అండ్ విలేజెస్‌లో అంతే కదండీ, మంచిగా మాట్లాడుకుంటూ, టైమ్ పాస్ చేసుకుంటూ అసలు ఎలా టైం గడిచిపోతుందో వాళ్ళకి అస్సలు తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది కదా. విలేజ్ అంటేనే జనాలు ఫుల్‌గా కనిపిస్తూ చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంటుందనమాట విలేజ్ అట్మాస్ఫియర్ అంతా గూడా. నాకు ఇలా మనుషులు ఉండడము, మనుషులతో మాట్లాడుతూ ఉండడము ఇలాంటివైతే చాలా ఇష్టము. సో, అందుకనే నాకు విలేజెస్ ఇలాంటివంతా చాలా బాగా నచ్చుతాయన్నమాట. అండ్ చూస్తూ ఉన్నారా, దేవుడి రథం అయితే ఇక్కడ పెట్టున్నారు. అండ్ ఈ టెంపుల్ రథసప్తమి అండ్ అలాగే వైకుంఠ ఏకాదశి ఆ టైంలో చాలా రష్ అయితే ఉంటారంట అండి. మేము వెళ్ళిన టైంకైతే అంత రష్ లేరు. రష్ అయితే ఎక్కువ ఉండరు. సాటర్డేస్ అండ్ అలాగే ఇలా అకేషనల్‌గా ఉంటుంది కదా ఫెస్టివల్స్, ఆ టైంలో రష్ అయితే ఉంటుంది. అండ్ చూస్తూ ఉన్నారా, టెంపుల్‌కైతే వచ్చేసాము. అండ్ ఈ టెంపుల్ కూడా టీటీడీ వాళ్ళదేనండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గరే వాళ్ళ కంట్రోల్‌లో అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ కూడా. అండ్ చూస్తూ ఉన్నారా ఎంత పెద్ద టెంపులో, గోపురం కూడా చాలా పెద్దదండి. గోపురం పైనంతా కూడా మంకీస్ అంతా ఉన్నాయి. మీకైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ నేను ఇక్కడికి రాగానే నాకైతే నారాయణవనం టెంపులే గుర్తొచ్చేసింది. ఆల్మోస్ట్ నాకు సేమ్ అలానే అనిపించిందనమాట. అంటే సరౌండింగ్స్ నారాయణవనం కూడా విలేజ్ ఎన్విరాన్మెంట్ కదా, అది అండ్ అలాగే టెంపుల్ అంతా కూడా నాకు సేమ్ నారాయణవనం టెంపుల్‌ని చూసినట్లే అనిపించింది. అండ్ చూస్తూ ఉన్నారా, ఇలా లోపలికి అయితే మనం ఎంటర్ అవుతూ ఉన్నాము. అండ్ ఇలా అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే అయిపోవాలి. అండ్ మనము టెంపుల్లోకి వెళ్ళినప్పుడు బ్రేక్ అనమాట. సో, నైవేద్యం ఏమో పెడుతూ ఉన్నారు. బ్రేక్ టైం అని చెప్పారు. అందుకని చెప్పి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమని చెప్పారు.
అండ్ ఇక్కడ చూస్తున్నారా రావి చెట్టు అయితే చాలా పెద్దదండి, చాలా పెద్దది. అండ్ అలాగే వేప చెట్టు కూడా ఉందన్నమాట అక్కడ. మేము టెంపుల్ అటు సైడ్ నుంచి వెళ్తే లోపల గార్డెన్ అయితే ఉందండి. ఫుల్ ప్లాంట్స్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే అస్సలు మాటల్లో చెప్పలేనండి, చాలా బాగుందండి. టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే ఇటు సైడ్ వచ్చి ఫొటోస్ అండ్ మంచిగా అయితే క్లిక్ చేసుకుంటూ ఉన్నారు. చాలా బాగుందండి, చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసారా పాము పడగ మీద కృష్ణుడు, చాలా బాగుంది. అండ్ వాటర్ కూడా ఉంది, చాలా బాగుంది వైట్ పెయింటింగ్తో. అండ్ అలాగే మేము కూడా వైట్ డ్రెస్సెస్ అయితే వేసుకొని వచ్చాం కదా, చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ మేమైతే 4 మెంబర్స్ అనుకోకుండా వైట్లో అయితే వచ్చేసామన్నమాట. జూడియోలో తీసుకున్నాం కదా, అందరం అవైతే వేసేసుకున్నాము. అండ్ మా ఆయన అయితే వైట్ షర్ట్ ఉంటే అదైతే వేసేసుకున్నారండి. సో ఇలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ ప్లాంట్స్, ఈ ట్రీస్ ఇవి చూస్తూ ఉంటే అస్సలు ఇక్కడే ఉండిపోదామా అనిపించింది, అంత బాగుంది. కాకపోతే ఎండ మాత్రం మామూలుగా లేదండి, బీభత్సంగా ఉన్నింది ఎండ. అండ్ చూస్తూ ఉన్నారా ఇలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళిపోండి, లేదంటే ఈవినింగ్ 4 to 8 దాకా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ వెళ్ళారంటే ఇంకా మంచిదండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసేసి రావచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. అండ్ టెంపుల్కి రైట్ సైడ్ ఇదంతా ఉంటుందన్నమాట గార్డెన్, చాలా మంచిగా అయితే డెవలప్ చేశారండి. అండ్ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే ఈ టెంపుల్కి ఇటు సైడ్ అంతా కూడా చాలా బాగుందండి. మాకైతే అస్సలు హాఫ్ అన్ అవర్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అనమాట. అంత బాగా ఫొటోస్ అవి తీసుకుంటూ, స్నేహ చూసారా నా దగ్గరే ఉండేది, ఇక్కడ చూసేసి దిగేసి ఆడుకుంటూ ఉందన్నమాట. అంత బాగుంది, తనకు కూడా నచ్చేసింది. పిల్లలు కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడ. అండ్ వీళ్ళైతే ఇలా కొన్ని కొన్ని డాన్సులు అవి అయితే వేస్తూ ఉన్నారు. వీళ్ళకి చాలా బాగా నచ్చేసిందనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండి 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 బోర్ కదా అండి. సో ఇలా వచ్చేస్తే వీళ్ళకి కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ అందరం అయితే కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. అండ్ అలాగే కోనేరు కూడా ఉందండి అటు సైడ్, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ నన్ను వీడియో తీయండి అని చెప్తే వాళ్ళేదో తీస్తున్నారు, ఇటు సైడ్ నుంచి మా ఆయన తీశారనమాట. అండ్ స్నేహ నేను ఏది చేస్తున్న మధ్యలో వచ్చి ఏదో ఒక డిస్టర్బ్ చేస్తుంది కదా, సో స్నేహ అయితే వచ్చేసింది. అండ్ గుడి చుట్టూ అయితే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. చూస్తూ ఉన్నారా. అండ్ మోక్షకైతే అప్పటికే తనకి ఒకలాగా అయిపోయింది, ఎక్కువ ఎండ ఉంది కదా, సో అస్సలు దానివల్ల అయితే అవ్వలేదు. కానీ అప్పుడు దాకా ఏం కాలేదు, కానీ ఇంటికి వచ్చాక మాత్రము అందరం అయితే హెల్త్ అయితే డిస్టర్బ్ అయిందనమాట. అందరికీ హెల్త్ అయితే స్పాయిల్ అయిపోయిందండి, అదంతా మళ్ళీ అయితే చెప్తాను. ఇప్పుడైతే ఇలా కొన్ని 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 పిక్స్ అయితే తీసేసుకున్నాము. చాలా మంచిగా అయితే పిక్స్ కూడా వచ్చాయి. అండ్ ఇలా నేచర్లో తీసుకుంటే చాలా మంచిగా అయితే వస్తుంది కదండి. సో ఇలా అయితే తీసేసుకున్నాము. అండ్ గాలి కూడా ఫుల్గా వస్తూ ఉన్నిందనమాట ఆ టైంలో. అండ్ ఇక్కడ ఇలా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనానికి అయితే ఓపెన్ చేసేసారనమాట టెంపుల్. సో అందుకని చెప్పి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే చెప్పలు అవి తీసేసి ఇక్కడ నుంచి అయితే మనం గుళ్ళో అయితే వెళ్ళిపోవాలండి. మేము ఈలోపు టెంకాయ అది తీసుకోవడానికి అయితే వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నాము. అండ్ చూస్తూ ఉన్నారా ఇక్కడైతే చెప్పలు తీసాం అంతే అండి, కాళ్ళు అయితే భయంకరంగా కాలిపోయింది, అంతా ఎక్కువ ఎండ ఉన్నిందనమాట ఆ రోజు మాత్రము. అండ్ తర్వాత 2 days తర్వాత అస్సలు ఎండే లేదండి, తగ్గిపోయింది. అండ్ టెంపుల్ లోపలికైతే మేమైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ రష్ కూడా చాలా తక్కువ ఉన్నారండి, అంత రష్ ఏం లేదు, చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే అవుతుంది. సో రష్ ఉంటారు అలా ఏమీ ఉండదండి, చాలా ప్రశాంతంగా మనం దేవుణ్ణి ఎంతసేపు అయినా చూసుకోవచ్చు అన్నమాట. సో మేము కూడా కొంతసేపు అయితే అలా చూసేసి దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇటు సైడ్ కూడా చెట్టు అదంతా ఉంది కదండి, రావి చెట్టు అండ్ అలాగే వేప చెట్టు ఉంది కదా, సో అక్కడ కూడా మంచిగా అయితే పూజ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అండ్ చాలా ఇయర్స్ దంట అవి కూడా.
సో అక్కడ కూడా అందరూ పూజ చేసి అలా ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు. మేము మాత్రం ఇలా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయి లోపలికైతే వెళ్తూ ఉన్నాము. అండ్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ కోతులు అయితే ఉన్నాయండి. అండ్ చాలా భయం వేసింది, ఫోన్ ఎక్కడైనా లాక్కునేస్తుందేమో అంత భయంగా ఉన్నింది. అండ్ ఇటు సైడ్ అయితే మేమైతే ప్రదక్షిణ చేసేసి తర్వాత దర్శనానికి వెళ్దాము అని చెప్పి ప్రదక్షిణ చేయడానికి రౌండ్ అయితే వేస్తూ ఉన్నాము. చాలా బాగుందండి. ఇటు సైడ్ అంతా కూడా ప్రదక్షిణ చేసే చుట్టూ అయితే మంచిగా గ్రీనరీతో చాలా బాగుందనమాట. ఎటు సైడ్ చూసినా గ్రీనరీనే టెంపుల్కి. చాలా మంచిగా అనిపించింది. అండ్ అలాగే చాలా మంచిగా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు టెంపుల్ని. అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి మండపం లాగా కూడా ఉందన్నమాట. అక్కడ ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ మండపం అయితే ఉందండి. సో ఇటు సైడ్ మొత్తం టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. వెల్ మెయింటైన్డ్ అని చెప్పాలన్నమాట, అంత బాగుంది. అండ్ ఇలా ముగ్గులు కూడా అక్కడక్కడ వేసి చాలా మంచిగా అయితే పెట్టుకొని ఉన్నారు. అండ్ టీటీడీకి సంబంధించిన టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తారు కదా. నాకు అన్నిటికన్నా ఇక్కడ ఇలా గ్రీనరీగా ఈ ప్లాంట్స్ని వీటినంతా మంచిగా ఆర్గనైజ్డ్గా ఉండడం చాలా మంచిగా నచ్చిందండి. అండ్ అప్లాయ్ గుంటలో కూడా ప్లాంట్స్ ట్రీస్ అవన్నీ ఉంటాయి, కానీ ఇలాగా రకరకాలుగా ఉండి ఇంత మంచిగా గార్డెన్ అదంతా లేదు కదా. సో ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. అండ్ దర్శనానికైతే వెళ్దాము అని చెప్పి చూస్తే ఇంకొక 5 మినిట్స్ అని చెప్పారు. సో అందుకని చెప్పి మేమైతే కోనేరు దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము. అండ్ కోనేరు కూడా చాలా పెద్దదండి. కాకపోతే లోపలికి అలో ఏం చేయట్లేదు, జస్ట్ కోనేరు అయితే ఉంది. అది చూద్దాము అని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాము. బట్ ఇక్కడ వెళ్తూ ఉంటే కాళ్ళు మాత్రం భయంకరంగా కాలిపోతూ ఉంది. కింద నడిస్తే అంత లేదు, కానీ రాయి మీద నడిస్తే మాత్రం కాలు కాలుతూ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే కోనేరు దగ్గరికి వెళ్దాం అని వెళ్తూ ఉన్నారు. వీళ్ళేమనుకున్నారు, కోనేరులో ఆడుకోవచ్చు కదా అనుకున్నారు. తిరుమలకి వెళ్ళినప్పుడు మంచిగా ఆడుకుంటూ ఉంటారనమాట కోనేరులో. బట్ ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేదు, జస్ట్ కోనేరు అయితే ఉంది. అండ్ చూసారా, ఇదైతే కోనేరు అనమాట. అండ్ వాటర్ కూడా అంత ఎక్కువ లేదండి, జస్ట్ కొంచెం వాటర్తోనే ఉంది. అండ్ అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, అసలు వెళ్ళడానికి కూడా లేదు, అంత ఎక్కువ వేడిగా ఉందన్నమాట. అందుకని జస్ట్ అలా చూసేసి మేమైతే ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. అండ్ ఇదన్నమాట టెంపుల్ మొత్తం లుక్ అయితే చూపించేశానండి, చాలా బాగుంటుందండి. సో ఫ్యామిలీ అంతా మంచిగా ప్లాన్ చేసేసుకొని సాటర్డేనో సండేనో ఎప్పుడో ఒకసారి అయితే వచ్చేసేయండి. అండ్ అలాగే వీక్ డేస్లో అయితే టెంపుల్ టైమింగ్స్ అయితే చెప్పాను కదా. అండ్ వీకెండ్లో అయితే ఫుల్ డే అయితే టెంపుల్ ఉంటుంది. సో మంచిగా ప్లాన్ చేసేసుకొని వచ్చేసేయండి. అండ్ మా అమ్మని కూడా వీడియో తీయమని చెప్తే సరే అని చెప్పి ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. అండ్ వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదండి, మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉంది కదా, అవన్నీ కోసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఎక్కువేం కోయలేదులేండి, జస్ట్ ఒక్క ఫ్లవరే అలా కోసుకొని ఆడుకుంటూ ఉన్నారు. డాన్సులు వేశారు, వామ్మో అస్సలు ఆగలేదండి. అండ్ ఇన్స్టాలో కూడా నేనైతే కొన్ని రీల్స్ షేర్ చేశాను కదా, సో అవన్నీ అయితే ఇక్కడ తీసిందే అన్నమాట. అండ్ చూసారా ఎంత బాగుందో ప్లాంట్స్. నాకైతే అస్సలు ఇక్కడ నుంచి రాబుద్దే కాలేదండి, చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇది ఏంటి అని అయితే నేను చూపిస్తానండి, ఇటు సైడ్ నుంచి అయితే చూపిస్తాను. అండ్ బటర్ఫ్లైస్ చూస్తూ ఉన్నారా, ఇక్కడ కూడా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. మీకు బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి చూపిద్దామని చెప్పి ఇలా వీడియో అయితే తీశాను. చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయండి, అస్సలు ఎన్ని బటర్ఫ్లైస్ అంటే చాలా 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 రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. అండ్ పిల్లలు కూడా మంచిగా వాటిని చూసుకుంటూ పట్టుకోవడానికి వెళ్తూ ఆడుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ స్టాచ్యూ ఎవరిది అంటే ఆంజనేయ స్వామిదండి స్టాచ్యూ. ఆంజనేయ స్వామి రాముడు అన్నమాట. అండ్ ఇలాగా మంచిగా అయితే విగ్రహాలు పెట్టేసి, అండ్ గొడుగు చూసారా చాలా బాగుంది కదండి, నాకు చాలా మంచిగా నచ్చేసింది. అండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. రియల్గా ఆంజనేయ స్వామి రాముడు అక్కడ ఉన్నారా అన్నట్లుగా ఉందన్నమాట.
చాలా బాగా అయితే చేసున్నారు ఈ స్టాచ్యూ. అండ్ ఇటు సైడ్ నుంచి మంచిగా ఇలా అయితే పెట్టున్నారు. సో మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాము. అండ్ మీకు ఇలాగా డిఫరెంట్ టైప్స్లో చూపిద్దాము అని చెప్పి వీడియో అయితే ఇలా తీసానన్నమాట. అండ్ చూసారా ఎంత బాగుందో. అండ్ నేనైతే చాలా ట్రయల్స్ అయితే వేశాననమాట. ఇలా చూపిద్దామా, అలా చూపిద్దామా, ఎలా చూపిస్తే మంచిగా కనిపిస్తుంది అన్నీ అని చెప్పి ఇలా అయితే తీశాను. అండ్ చూసారా ఎంత బాగుంది కదా అండి. నాకైతే చాలా నచ్చేసింది ఈ స్టాచ్యూ అయితే. అండ్ దగ్గర నుంచి కూడా మీకు కూడా చూపిద్దాము అని చెప్పి అయితే చూపిస్తూ ఉన్నాను. అండ్ రాముడు అలాగే ఆంజనేయ స్వామి అయితే మంచిగా ఇలాగా పెట్టున్నారనమాట. అండ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిందు బ్లాగ్స్. ఈరోజు మేమైతే పలంనేరులో ఉన్న కీలపట్ల గుడికైతే వచ్చాం. వెల్కమ్ టు బిందు బ్లాగ్స్. ఈరోజు మేమైతే పలంనేరులో ఉన్న కీలపట్ల గుడికైతే వచ్చాం. వాచింగ్, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అట్ లాస్ట్ అయితే మోక్ష స్నేహ అయితే ధైర్యం చేసి వీడియోలో అయితే మాట్లాడేశారండి. అస్సలు అయితే ఏం మాట్లాడరు, ఏమన్నా చెప్పమన్నా కూడా చెప్పరు. సుజయ్ తీతూ ఉంటే చెప్తారు కానీ వీళ్ళు మాత్రం అస్సలు నోరే విప్పరు. ఇలా చేసేసారనమాట ఎలాగో. అండ్ ఇక్కడ కొన్ని డ్యాన్సులు అయితే చాలా డ్యాన్సులు అయితే చేసామండి. అండ్ ఎండలోనే ఉన్నాం కదా, సో కొంచెం అయితే డిహైడ్రేట్ అయితే అయిపోయిందనమాట. అండ్ చూసారా అట్ లాస్ట్ దర్శనం అయితే అయిపోయి టెంకాయ కొట్టేశాము. అండ్ మంకీస్ అయితే చాలా ఉన్నాయండి. మనం కొట్టే టెంకాయలు కూడా పెట్టట్లేదు. పోనీలే అవి తింటాయి అని ఇచ్చినా కూడా అవైతే పాపం ఫుల్గా తినలేవు కదా, సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే తినేసి పడేస్తూ ఉంది. అండ్ లోపల దర్శనం అయితే చేసేసుకొని ప్రసాదం అయితే ఇచ్చారండి, పులిహోర. అది కూడా తినేసి మేమైతే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ దీనికి కంటిన్యూయేషన్ వ్లాగ్ కూడా ఉందండి, సో డోంట్ మిస్ ద సెకండ్ పార్ట్. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఎంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.